మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదువలేదా? ఇంకా ఉన్నాయి. సో ఏమంటున్నాడు? ఒక విషయంలో, ఒక వాదనలో, ఒక వివాదములో, లేకపోతే తన దగ్గరకు వచ్చినటువంటి వారు తను అడుగుతున్నటువంటి అంశములో ఆయన వారిని తిరిగి ప్రశ్నిస్తున్నాడు. మీకు దేవుడు వాక్యాన్ని రాసి ఇచ్చాడు కదా. ఓల్డ్ టెస్టమెంట్ ధర్మశాస్త్రం ఉంది, అండ్ ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, కావ్య గ్రంథాలు ఉన్నాయి, కీర్తనలు, సామెతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పటికి ఇంకా న్యూ టెస్టమెంట్ రాలేదు. సో ప్రభు ఏమంటున్నాడు? ఓల్డ్ టెస్టమెంట్ అంతా మీకు ఇవ్వబడింది కదా, దాంట్లో ఇవన్నీ రాయబడ్డాయి కదా, మీరు చదవలేదా అంటే ఆశ్చర్యపోతున్నాడు. మీ దగ్గరికి దేవుడి వాక్యం వచ్చినా కూడా మీరు చదవలేదా? మీరు చదివి తెలుసుకోవాల్సింది కదా. మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు? కొత్తగా ఎందుకు ఇప్పుడు అడుగుతున్నారు? కొత్తగా ఎందుకు ప్రశ్నిస్తున్నారు? సో నాకు కూడా ఆ మాటలు ధ్యానించినప్పుడు అనిపించింది, చాలా మంది దగ్గర బైబిల్ ఉంటుంది, 10 ఏళ్లుగా పడుంటుంది, వారు ఎప్పుడు చదవరు. వారికి సమస్య వస్తే సేవకుడి దగ్గరికి వచ్చి మాకు ఈ సమస్య ఉంది, ఏం చేయమంటారు అడుగుతారు. సో అప్పుడు మేము వారిని ఏమనాలి? మీరు ఎప్పుడు చదవలేదా? మీ దగ్గర బైబిల్ లేదా? మీకు బుద్ధి లేదా అనాలి, మీకు బుర్ర లేదా అనాలి. ఎందుకంటే ప్రభు అదే అడుగుతున్నాడు కదా. నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ అక్కడ ఆయన చెప్పేటువంటి సాలిడ్ ట్రూత్ చాలా గంభీరమైనటువంటిది. ఒక చోట విడాకుల గురించి వారు అడిగితే మీరు చదవలేదా అంటాడు. అంటే దాని గురించి ఆల్రెడీ దేవుడు ఏం చెప్పాలో చెప్పేశాడు, మీకు తెలియదా? తెలుసుకోకుండా ఎందుకున్నారు? సో క్రైస్తవులారా, దేవుడి యొక్క సత్యము, దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క సంకల్పము అంతా కూడా వాక్యములో రాయబడి ఉంది. మీకు ఇంకా తెలియలేదంటే మీరు ఎందుకు చదవట్లేదు? ఇంతవరకు మీరు చదవలేదా అనేటువంటి ప్రశ్న నేరుగా యేసు ప్రభు మిమ్మల్ని అడిగితే మీరేం జవాబు చెప్తారు? సో ఆయన మనకేం నేర్పిస్తున్నాడు? దేవుడి వాక్యాన్ని మనము చదవాలి, వ్యక్తిగతంగా చదవాలి. అందరికన్నా పరమ బోధకుడైనటువంటి ఆయన దగ్గరికి వస్తే ఆయన బోధిస్తూ, ఆయన నేర్పిస్తూ, నా బోధ వింటున్నారు చాలు, సరిపెట్టుకోండి అనట్లేదు. మీరు చదవలేదా అంటున్నాడు. సో మీరు చదువుతున్నారా దేవుడి వాక్యాన్ని? ప్రతిరోజు దేవుడి వాక్యానికి మీరు ఇవ్వాల్సినటువంటి సమయం ఇచ్చి హృదయపూర్వకంగా దాన్ని చదువుతున్నారా? ప్రపంచం అంతట్లోకెల్లా అత్యధికముగా అమ్ముడుపోయేటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. ప్రపంచం అంతట్లోకెల్లా అత్యధికముగా నిర్లక్ష్యము చేయబడేటువంటి గ్రంథం కూడా బైబిల్ గ్రంథమే. ఈ బైబిల్ గ్రంథాన్ని ఇంటిలో అలంకరణ కొరకు పెట్టుకుంటారు. ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రయాణాల్లో బ్యాగులో పెట్టుకుంటారు. లేకపోతే కార్లు ఉన్నోళ్ళు కార్ యొక్క డాష్ బోర్డు మీద ఒక డెకరేటివ్ పీస్ లాగా పెట్టుకుంటారు. పీడకలలు రావద్దని కొంతమంది వారి యొక్క పిల్లో కింద పెట్టుకుంటారు. కొంతమంది మేము విశ్వాసులం అని తెలియాలని వచ్చేవారు చూడ్డానికి షో కేసులో బైబిల్ని పెట్టుకుంటారు. అది దుమ్ము కొడుతుంది, కానీ వీరెప్పుడు దాన్ని తెరిచి చదవరు. వీరు న్యూస్ పేపర్ చదువుతారు. వీరు సోషల్ మీడియాలో పగలు రాత్రి విశ్రాంతి లేకుండా పెట్టిన ప్రతి పోస్ట్ చదువుతారు. వీరికి ప్రతి పాలిటీషియన్ యొక్క సమాచారం అవసరం, దాన్ని చదువుతారు. కానీ వీరు బైబిల్ గ్రంథాన్ని చదవరు. అండ్ బైబిల్ గ్రంథం ఎట్లా అయిపోయిందంటే ఒక వాడబడనటువంటి పరిశుద్ధ గ్రంథము, వాడబడనటువంటి ఒక పదునైన ఆయుధము.